నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వాళ్ళ ఇంటి మీద దాడి ఖచ్చితంగా తప్పే నోడు. బట్ ఆయన మాట్లాడిన మాటలు అంతకంటే దారుణమైన తప్పు. ఒక మహిళ వ్యక్తిగత జీవితాన్ని దారుణంగా అవమానించడం, నీచాతి నీచమైనటువంటి అభివర్ణన. దానికి కారణం ఏంటి? మొన్న వేమిరెడ్డి వెళ్ళినప్పుడు ఇక్కడ అవినీతి ఆరోపణలకు సంబంధించి ఇట్లాంటిది చేసుకొచ్చారు. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అక్కడికి వెళ్ళినప్పుడు ఏమని, నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పిహెచ్డి చేశారు. దేంట్లో అంటే అవినీతిలో పిహెచ్డి చేశారు, అరాచకాల్లో పిహెచ్డి చేశారు, అక్కడ ఇసుక గుంటలు తవ్వేశారు, మైనింగ్ గుంటలు తవ్వేశారు, అందులో 2 పిల్లలు కూడా చనిపోయారు, అంత అరాచకం వాళ్ళది, అందులో పిహెచ్డి చేశారు అన్నటువంటిది. ఖచ్చితంగా ఇప్పుడు ఏమన్నా ఇసుక ఏమన్నా తేడా వదిలేస్తున్నారా, లేకపోతే మైనింగ్ ఏమైనా వదిలేస్తున్నారు? ఇప్పుడు వాళ్ళ ఆయనే మైనింగ్ కదా, లక్షల మంది ఇప్పుడు జీవితాలు నాశనం చేసుకున్నారు కదా. కాబట్టి అట్లాంటిది రాజకీయ విమర్శలు చేసుకోవాలి, తప్పే లేదు. కానీ దానికి ప్రతిగా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడిన మాటలు వ్యక్తిగత జీవితాన్ని, ఒక మహిళని అనకూడని మాటలు అన్నారు. అందులో ఎస్పెషల్లీ ఆమె క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు, వ్యక్తిత్వ హననం చేశారు. మెస్సులు గడిపే దగ్గర నుంచి లేకపోతే బెంగళూరు నుంచి అట్లాంటివి చేస్తుందంటూ వ్యక్తిగత జీవితాన్ని హననం చేశారు. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ని బెదిరించి పెళ్లి చేసుకుంది లాంటి దారుణమైనటువంటి పదజాలం వాడారు. ఆయన ఏం మాట్లాడారు ఒక్కసారి వింటే అర్థమవుతుంది ఇది ఎంత దారుణమైన పదాలు అన్నది. ఈ బోరు బావిలో పడిపోయాడు. ఆ నీచమైన మాటలకి సమర్థిస్తూ చప్పట్లు కొట్టడం, వేళ్ళ వేయడం ఎంత నీచమైనటువంటి పని ఇది. ఖచ్చితంగా చాలా దారుణమైనటువంటి మాటలు. దానికి ఇక్కడ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి వర్గం వెళ్ళి వాళ్ళ ఇంటి మీద దాడి చేస్తే ఇప్పుడు ఆ దాడికి మాకు సంబంధం లేదు, మాకు ఆ సంస్కృతి లేదని చెప్తూ ఆమె కీలకమైన కామెంట్లే చేశారు. వాస్తవంగా ఇదే వీడియో తీసుకెళ్ళి ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మీ ఇంట్లో మీ నాయకుడికి చూపించండి, మీ భార్యలకు చూపించండి, అది తప్పు కాదు అంటే కనుక అప్పుడు మాట్లాడండి అని చెప్పి. కరెక్ట్, అన్న మాటలో తప్పే లేదు. ఇంకా ఏ కంట తడి పెట్టడమో ఏదో చేస్తే ఇంకో రకంగా రివర్స్ అవుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఖచ్చితంగా దుర్మార్గమైనటువంటి మాటలు, నీచమైన మాటలు అవి. ఇది ఇక్కడ ఒక ఆస్పెక్ట్. ఇంకొక ఆస్పెక్ట్ అంటే ఆమె క్యారెక్టర్ అసాసినేషన్ గురించి మాట్లాడినప్పుడు ఆమె మీడియా ముందుకు వచ్చి ఖండించవచ్చు, దాడికి పంపించడం ఆమె తప్పు. ఇప్పుడు అదే నిజమైతే, ఇట్లా తనను అన్నారు కాబట్టి దాడికి పంపించడం కరెక్ట్ అయితే, జగన్ని గురించి అమ్మని తిట్టినప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యాల మీద దాడి రైట్ అవుతుంది కదా. కాబట్టి ఇది తప్పే అది తప్పే, తప్పును తప్పుగానే మాట్లాడాలి, ఒప్పుగానే మాట్లాడాలి. ఇంకొక కాన్సెప్ట్, ఇప్పుడు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఇదేం నీచమైన పదాలు, లేకపోతే ఇలాంటి నీచమైన మహిళల జోలికి రావడం వీళ్ళకి అలవాటే. ఆ రోజున చంద్రబాబు గారి భార్య గురించి మాట్లాడారు, ఇది ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారు. గుడ్, తప్పే లేదు, ఆ మాట అంటంలో తప్పే లేదు. మరి లక్ష్మీపార్వతి గురించి ఎంత క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు, ఆమె జీవితాన్ని గురించి ఎంత క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు ఆ రోజున, ఇప్పటికి కూడా చేస్తూనే ఉన్నారు కదా. కాబట్టి ఇక్కడ ఎవరైనా మనం బాధ్యతాయుతంగా ఉండి ఎదుటి వాళ్ళకి చెప్పచ్చు, తప్పే లేదు. మహిళల్ని ఇందులోకి లాగడం, రాజకీయాల్లో వ్యక్తిత్వ హననాలకు పాల్పడడం, ఏ పార్టీ చేసినా ఏ మహిళ విషయంలో చేసినా నీచాతి నీచమే, కుసంస్కారమే, అసభ్యకరమే, అసహ్యకరమే. ఇది గుర్తుపెట్టుకోవాలి అన్ని పార్టీలు, 2 పార్టీలు కూడా. నెంబర్ 1. నెంబర్ 2, నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆ మాటలండం దారుణం. అంతకుముందు ప్రశాంత్ రెడ్డి మాట్లాడింది తప్పు కాదు, ఎందుకంటే అది అవినీతి ఆరోపణ. అవినీతి ఆరోపణకి జవాబు నువ్వు కూడా అవినీతి ఆరోపణ చెయ్యి. ఇప్పుడు వాళ్ళ మైనింగ్ గురించి మీరేం చేస్తున్నారు లాంటిది తప్పు లేదు. కానీ ఇట్లా వ్యక్తిత్వ హననం, వ్యక్తిగత దూషణకు పాల్పడడం తప్పు. ఎట్ ద సేమ్ టైం దానికి ప్రతిగా దాడి చేయడము తప్పే. జరుగుతున్న తప్పుల్ని ఇద్దరూ వాస్తవిక దృక్పథంతో ఆత్మవిమర్శ చేసుకుంటే వివాదం ముగుస్తుంది. లేదు అనుకుంటే ఇది ప్రతీకార రాజకీయాలకి భవిష్యత్తులో పరాకాష్ఠగా మారుతుంది.